ఎన్డీఎస్ఏ సిఫార్సులకి అనుగుణంగా వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచెర్లపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసిన ఆయన ప్రజాప్రతినిధులను అవగాహన కల్పించేందుకు ఈ నెల 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్దేశిత గడువులోగా పనులు చేయని అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆనకట్టలకి ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా వెంటనే మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరమ్మత్తు పనులకు సంబంధించి డిజైన్ కన్సల్టెంట్ గా పనిచేసేందుకు ఎన్డీఎస్ఏ ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రతి వారం పురోగతి నివేదిక ఇవ్వాలన్న మంత్రి కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు జరగాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ అంశాలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు న్యాయ పోరాటం చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందన్న ఆయన న్యాయపరంగా ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా రోడ్ మ్యాప్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఈ నెల 30న ప్రజాభవన్లో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుకు ఎలా బీజం పడిందో వివరించేలా స్పష్టమైన వివరాలతో ప్రజెంటేషన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సొరంగ సాంకేతిక పరిజ్ఞానంలో అనుభవం ఉన్న ఇద్దరు సైనిక అధికారుల సేవలు వినియోగించుకోవాలన్న ఉత్తమ్ విశ్రాంత ఈఎన్సీ జనరల్ హర్పాల్ సింగ్ ను నీటిపారుదల శాఖలో గౌరవ సలహాదారుగా చేరాలని ఆహ్వానించారు. అంతర్జాతీయంగా సొరంగ సాంకేతికంలో పేరుగాంచిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా జులైలో నీటిపారుదల శాఖలో చేరనున్నట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి వివిధ ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు మంత్రి ఉత్తమ్కి వివరించారు. లైడార్ సర్వే చెయ్యాలన్న మంత్రి నాణ్యత, వేగం ముఖ్యం కానీ ఖర్చుపై ఆలోచించవద్దని స్పష్టం చేశారు. మంచి పనితీరు కలిగిన సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరగా పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎస్ఎల్బీసీ పనుల పురోగతిని రోజువారీగా సమీక్షించాలని ఆదేశించారు. సింగూరు కెనాల్ సహా ఇతర పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి డిండి ప్రాజెక్టు కోసం భూసేకరణ వేగంగా పనులు పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్లను కలవాలని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు 3వ ప్యాకేజీ పనులపై ఆరా తీసిన మంత్రి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుత బడ్జెట్లోనే అదనపు ప్యాకేజీలు చేర్చేందుకు మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రాజెక్టుల పనుల్లో ఆలస్యానికి ఆస్కారం ఉండరాదన్నారు. పనుల పురోగతిని ప్రతివారం సమీక్షిస్తానని, నిర్దేశిత గడువులోగా పనులు చేయని అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నాగార్జున సాగర్, నిజాం సాగర్, ఇతర ప్రాజెక్టుల్లో పూడికతీత పనులపై ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారమిచ్చి సాగర్లో వెంటనే పూడికతీత చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీల ప్రక్రియపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పదోన్నతులు, బదిలీలను వెంటనే చేపడతామని తనను కలిసిన ఏఈఈలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.